హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్ స్వీట్ రెసిపీ కొబ్బరి లడ్డూలు అయితే చేసి చూపించబోతున్నాను. వీటి కోసం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఈజీ ప్రాసెస్లో ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక 3 వరకు తీసుకున్నాను. వాటిని ఇలా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక కళాయి తీసుకోండి. నేను డైరెక్ట్గా ప్రిపేర్ చేసే దాంట్లోనే కొలిచి చూపిస్తున్నాను. ఇలా కళాయి తీసుకొని తురుముకున్న పచ్చి కొబ్బరిని 1 కప్పు మెజర్మెంట్తో కొలిచి వేసుకోండి. నేను తీసుకున్న 3 కొబ్బరి ముక్కలు ఈ కప్పుతో 3 కప్పుల వరకు అయితే కొబ్బరి తురుము వచ్చింది. ఇలా 3 కప్పుల వరకు కొబ్బరి తురుము తీసుకొని ఇదే కప్పుతో బెల్లం వచ్చేసి 1.5 కప్పు వరకు వేసుకోండి. కొబ్బరి ఎంతైతే తీసుకున్నామో అందులో సగం వచ్చేసి బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 1.5 కప్పు బెల్లం కూడా వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కళాయిని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం మంటలోనే ఇదంతా కూడా కలుపుతూ బెల్లం అంతా కూడా కరిగే వరకు చిన్న మంట మీదనే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండగానే బెల్లం అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి కొబ్బరిలో కలిసిపోతుంది. కొబ్బరిలో మనకి తేమ ఉంటుంది కాబట్టి ఈ తేమకి బెల్లం కూడా తొందరగా కరిగిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగిపోతుంది. ఈ బెల్లం కొంచెం కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఈ కొబ్బరినంతా చక్కగా వేయించేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే కొబ్బరి కూడా చూడండి ఇలా కలర్ అయితే మారిపోతుంది. మనకి పాకం అయితే వచ్చేస్తుంది. ఈ కొబ్బరి లడ్డూల్లోకి నెయ్యి కానీ ఇలాచీ కానీ వేయడం లేదండి, న్యాచురల్గా చేస్తున్నాను. మనం చిన్నప్పుడు కొనుక్కున్నవి న్యాచురల్గా కొబ్బరి ఫ్లేవర్తో బాగుంటాయి కదా, అదే ప్రాసెస్లో చేస్తున్నాను. మీకు కావాలంటే ఇలాచీ పొడి అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా కలుపుతూ ఉండగానే కళాయి నుంచి కొద్దిగా సపరేట్ అవుతూ ఉంటుంది కదా, ఈ స్టేజ్లో ఉండపాకం వచ్చింది రాంది చెక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కొబ్బరి తీసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా కొబ్బరిని తీసుకొని ఉండలాగా చుట్టారంటే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. చేతికి అంటుకోకుండా ఇలా గుండ్రంగా లడ్డూలాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా పాకం వచ్చేసినట్టు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. మరీ పూర్తిగా చల్లారే వరకు ఉంచొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చూడండి ఇక్కడ చేతికి నెయ్యి కూడా అప్లై చేసుకోలేదు. ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొబ్బరిని తీసుకొని మనకి కావాల్సిన సైజులో కొబ్బరి లడ్డూలు అయితే చుట్టేసుకోవచ్చు. ఇలా చుడుతూ ఉంటేనే ఈ కొబ్బరిలో నుంచి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మనకి చేతికి కూడా అంటుకోకుండా ఈజీగా లడ్డూలు అయితే వచ్చేస్తాయి. చూసారా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టకండి. పూర్తిగా చల్లారిన తర్వాత పాకం అనేది ఆరిపోయి లడ్డూ చుట్టడానికి అస్సలు రాదన్నమాట. మీకు నెయ్యి ఫ్లేవర్ కావాలనుకుంటే చేతికి లైట్గా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలను అయితే చుట్టేసుకోవచ్చు. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో పాకం అనేది లేకుండా టేస్టీ కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా పాకం లేకుండా సింపుల్ ప్రాసెస్లో కొబ్బరి లడ్డూలు చేసి పెట్టారంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. ఈ కొబ్బరి లడ్డూ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.